వీరుబా, ఏమైంది? అమ్మ ఏం తినట్లేదు. పూర్ణిమ 2 సార్లు అమ్మకి నచ్చినవి చేసింది, కానీ అమ్మ రుచి కూడా చూడలేదు. అమ్మ అయితే రేపు కూడా ఏం తిననంటుంది. తన కోసం వంట చేయొద్దంటుంది. ఇలానే సాగుతుందంటే అమ్మ నాకు లేకుండా పోతుంది. తెలుసా, మేమందరం మీ అమ్మగారి ఇంటికి తిరిగి రావాలనే కోరుకుంటున్నాం. కానీ ఎప్పుడు అనుకోలేదు మీ అమ్మగారి ఇంటికి రాగానే నేను మా అమ్మని పోగొట్టుకోవాల్సి వస్తుందని. ఎందుకు అలా అంటున్నావు బావా? మరి ఇంకేమనాలి రాఘవ్? ఏమీ తినకపోతే మరి చచ్చిపోతుంది కదా. అత్తయ్యకి ఏమీ కాదు. ఇలా ఇవ్వు, నేను తినిపించి వస్తాను. నేను నా రోల్ చాలా బాగా నటించానమ్మా. ఇప్పుడు నువ్వు కూడా మంచిగా యాక్టింగ్ చెయ్యి. అయినా యాక్టింగ్లో నిన్ను ఎవరు ఓడించగలరులే. ఇదంతా ఏంటత్తయ్య? మీరు భోజనం చేయట్లేదని తెలిసింది. నాకు ఆకలి చచ్చిపోయింది. అత్తయ్య, నాకు తెలుసు మీరు ఇప్పటి వరకు అమ్మని క్షమించలేకపోయారని. కానీ నేను ఈ నిర్ణయం తీసుకుంది మైండ్తో కాదు, మనసుతో తీసుకున్నాను. మీ అమ్మ, నీ నిర్ణయం. నేనెందుకు మధ్యలోకి వస్తాను? లేదత్తయ్య, మీరే కదా ఎప్పుడు నీ మనసు చెప్పేది విను అని అన్నారు. ఇన్నేళ్లు అమ్మని ద్వేషించడం నాకెప్పుడు కరెక్ట్ అనిపించలేదు. నాకెప్పుడు ద్వేషాన్ని బలవంతంగా చూపిస్తున్నానని అనిపించేది. కానీ ఈరోజు నాకు మొత్తం నిజమంతా తెలిసిపోయిన తర్వాత నా గుండెల్లో ఉన్న భారం దిగిపోయినట్టుంది అత్తయ్య. చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. పోనీలే, మంచిదే. నీకు మీ అమ్మ దొరికేసింది. ఇప్పుడు ఈ అత్తయ్య తిన్నా తినకపోయినా నీకేం పోయిందిలే. ఇప్పుడు నీకు ఈ అత్తయ్య అవసరం ఏముంది? లేదత్తయ్య, అవసరం ఉంది. మీకెప్పుడు నేను గొప్ప స్థానమే ఇచ్చాను. బహుశా అమ్మ ఉంటే నేను తనకు ఆ స్థానమే ఇచ్చుండేవాడిని కాదేమో. కానీ అమ్మ వచ్చిన తర్వాత మాత్రాన ఏం మారిపోదు అత్తయ్య. మీరు ఈ రోజుకి నా జీవితంలో అదే స్థానంలో ఉన్నారు, నిన్నున్నట్టుగానే. అంటే నువ్వు నీ నిర్ణయాన్ని మార్చుకోవు. నిరాహార దీక్ష చేసినా లేక మేడ మీద నుంచి దూకినా నీకేం పట్టవు, అవునా? అసలు మీరేం మాట్లాడుతున్నారు అత్తయ్య? ఎందుకు పట్టించుకోకుండా ఉంటాను? మీరు అలా ఏమీ చేయరని కూడా నాకు తెలుసు. కానీ నేను మా అమ్మని నా నుంచి దూరంగా వెళ్ళనివ్వను అత్తయ్య. నేను నా నిర్ణయం తీసుకున్నాను. అమ్మా దుర్గమ్మ తల్లి, పరిస్థితి మరీ నా చేదాటిపోతోందే. ఆలోచించు శైలజ, ఆలోచించు. ఏదో కొత్త ఉపాయం ఆలోచించు తొందరగా. అత్తయ్య, మీరిప్పుడు నాకు తోడుగా నిలబడ్డారు. ఇక మీదటి కూడా నాకు తోడుగా ఉంటారు కదా? ఇప్పుడు నా మనసుకి చాలా హాయిగా అనిపిస్తోంది. నేను కేవలం కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. నువ్వు ఏదైతే నిర్ణయం తీసుకున్నావో నువ్వు దాని మీద నిలబడ్డావో లేదోనని. ఒకవేళ ఈ నిర్ణయం మనోభావాలకు లోనైతే చేయలేదు కదా, ఇప్పటికిప్పుడు తీసుకుని వెంటనే మర్చిపోవడానికి. రాఘవా, నా బంగారం, నేనెప్పుడు నీకు తోడుగానే ఉన్నాను. నేను ముందు ముందు కూడా నీకు అలాగే తోడుగా ఉంటాను. నీకు తెలుసా నాన్నా, నేను ప్రతిరోజు అమ్మవారికి ఏం ప్రార్థిస్తాను? నా మేనల్లుడు రాఘవకి వాళ్ళ అమ్మ ప్రేమ దక్కాలని. ఇక ఇప్పుడు దూరం అయిపోయిన వాడి తల్లి దక్కాక నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అత్తయ్య. మీరు నన్ను అర్థం చేసుకుంటారని నాకు తెలుసు. అరే యార్ ఓన్స్, ఏంటి? నీకు తెలుసు కదా కాబోయే తల్లికి తన బిడ్డకి నిద్రపోవటం ఎంత ముఖ్యమో అని. నేనొక్కదాన్ని. ఏంటి యార్ బబ్లీ, నీకెలా తెలుస్తుందిలే? నువ్వేనా తల్లివి కాబోతున్నావేంటి? కడుపుతో ఉంది నేను కదా. నువ్వు చాలా పిచ్చి పనులు చేస్తున్నావు. అండ్ నువ్వు నీ ప్రెగ్నెన్సీని చాలా ఓవర్గా యూజ్ చేసుకుంటున్నావు. స్మితని బయటకు పంపించడానికి ఈ డ్రామాలు ఆడింది నువ్వే కదా. కానీ ఎందుకు? నీకు నన్ను చూస్తే ఈర్ష్యగా ఉందా? ఎందుకంటే ఒక్క రోజులోనే నేను ఈ గదిని కబ్జా చేసేసాను కదా. పైగా ఇలాంటి అదిరిపోయే ఐడియా నీ బుర్రకి తట్టలేదు కదా. ఈ చెత్త వాగుడు వాగడం మానే ముందు.
ఒకవేళ ఎవరికైనా తెలిసిందంటే అప్పుడు అరే యార్, వాళ్ళకెలా తెలుస్తుంది ఉన్స్? ఎందుకంటే వాళ్ళందరూ నీకంటే కూడా చాలా పెద్ద దద్దమ్మలు. అండ్ నువ్వు కూడా వాళ్ళని మరీ నెత్తినెక్కించుకుంటున్నావు. చూడు నువ్వు చాలా ఎక్కువ నువ్వు విను. నువ్వేమనుకున్నావు? ఆ చిన్న సోఫా మీద నేను నా బిడ్డతో కలిసి పడుకోవాలా? అరే అక్కడైతే ఒక్క రోజులోనే నేను నా బిడ్డ ఇద్దరం ఇరుక్కుపోయేవాళ్ళం. అసలు నేను నా చిన్న గదిని వదిలేసి పెద్ద ఇంటికి ఎందుకు వచ్చానో నీకు తెలుసు కదా. బయట సోఫా మీద పడుకోటానికా? అరే నీ భర్త, అతనికి గది దొరికింది, నీకు పుట్టబోయే బిడ్డకి గది దొరికింది. ఇంకా స్మిత, తనకి వాళ్ళమ్మ ప్రేమ దొరికింది. అందరూ హ్యాపీనే కదా. మరి ఇప్పుడు నీకేంటి సమస్య? కొంపదీసి నీకేమైనా నా మీద ఈర్ష్యగా ఉందా ఏంటి? ఎందుకంటే ఇంత తొందరగా నేను ఈ ఇంటికొచ్చి నాకంటే చోటు దొరికేలా చేసుకున్నానుగా. కానీ నువ్వింకా ఇంట్లో స్థానం సంపాదించుకోలేకపోయావు. చూడు అలాంటిదేం లేదు, సో ప్లీజ్. అదే నిజం. ఉన్నతి, నువ్వింక వెళ్ళు, బయటికి వెళ్ళు. నన్ను పడుకోనివ్వు. నువ్వు నా నిద్ర మొత్తం పాడు చేసేసావు. ఉన్స్ వెళ్ళు ప్లీజ్. నాకు నీ నీతులు వినే ఓపిక లేదు. ఉన్స్, ఆ లైట్ కూడా ఆఫ్ చేసి వెళ్ళు. లైట్ కూడా ఆఫ్ చేసి వెళ్ళు అంట. అమ్మ రాఘవ్ కోసమే నర్మదా ఆంటీని ఇంటికి తీసుకొచ్చాను నేను. కానీ ఎందుకనో తెలీదు, నాకెందుకో చాలా గిల్టీగా ఉంది. రోహిత్ కూడా వాళ్ళ అమ్మగారే కదా అంతా కూడా. పైగా తను నా ఫ్రెండ్ కూడా. నేనేమీ తప్పైతే చేయలేదు కదా. లేదమ్మా, నువ్వెప్పుడు ఎలాంటి తప్పు చేయలేవు. నీ ఉద్దేశాలు చాలా మంచివి తల్లి. అంతా బానే ఉంటుంది. కొంచెం టైం అయితే పడుతుంది. ఇంకేంటి చెప్పు, రాఘవ్ ఎలా ఉన్నాడు? అమ్మ నేను మాటల్లో చెప్పలేను. రాఘవ్ ముఖంలో ఎంత సంతోషం కనిపించిందో నర్మదా ఆంటీకి హారతిస్తున్నప్పుడు. ఎలా అనిపించిందో తెలుసా? ఏదో ఆయనకి జీవితంలో అన్ని సంతోషాలు దొరికినట్టు. నిజం చెప్పన రేఖ, ఇవన్నీ వింటుంటే నాకే ఇంత సంతోషంగా ఉందంటే తనని తాను ఎలా కంట్రోల్ చేసుకుంటాడో ఏంటో. డాన్స్ చేయకుండా మనసులో డాన్స్ చేస్తున్నారు కదా. అండ్ నర్మదా ఆంటీ వచ్చిన దగ్గర నుంచి ఆయన ఆంటీ దగ్గర నుంచి కదలటం లేదు. స్వయంగా కేర్ తీసుకుంటున్నారు. ఆంటీ రూమ్ కూడా దాన్ని అరేంజ్ చేశారు. ఎవరిని ముట్టుకొనివ్వలేదు. ఆవిడ భోజనం, ఆవిడ వస్తువులు, ప్రతి దాని గురించి కేర్ తీసుకుంటున్నారు. నేను కూడా ఆంటీ చుట్టుప్రక్కల తిరుగుతున్నాను. కానీ సాధ్యమా రాఘవ్ కంటే నర్మదా ఆంటీని బాగా చూసుకోగలగటం? రేఖ, ఇదంతా వింటుంటే ఇప్పుడు నాకు కూడా అనిపిస్తుంది నేనే స్వయంగా అక్కడికొచ్చి తల్లి కొడుకుల మధ్య ప్రేమ చూడాలనుంది నాకు. అమ్మా, ఇక కేవలం నేను దానికి ఎదురు చూస్తున్నాను. ఆంటీకి ఎప్పుడు గతం గుర్తొస్తుందా అని. ఆవిడ కూడా రాఘవ్ మీద అంతే ప్రేమ చూపించాలని ఆయన ఆంటీ మీద చూపిస్తున్నంతగా. ఆ రేఖ, టైం వచ్చినప్పుడు అది కూడా జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. కానీ ఇంకొక వ్యక్తి ఉన్నారు, రాఘవ్ని చాలా ప్రేమించేవాళ్ళు. కానీ తనకేం చెప్పట్లేదు. మరి నాకేమనిపిస్తుందంటే అది కూడా కరెక్టే కాదేమో అని. ఏంటమ్మా నువ్వు ఎక్కడి విషయాన్ని నువ్వు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అలాగా? ఫోన్ చేసిన దగ్గర నుంచి ఒక్క లైన్లోనే నువ్వు 3 సార్లు రాఘవ్ అని పేరు తలుచుకున్నావు. పడుకున్నా, లేచినా, ఏం చేసినా, ఎలా చేసినా నువ్వెప్పుడు రాఘవ్ గురించి ఆలోచిస్తుంటావు. కానీ తనకి చెప్పట్లేదు. అలా ఎందుకు? వన్ సైడ్ లవ్ స్టోరీ మొదలుపెట్టింది మా ఈ కాలం మోడ్రన్ రేఖా చౌదరి. సరే సరే చెప్పేస్తాను, కానీ ఇది కరెక్ట్ టైం కాదు. ముందాయన ఈ క్షణాల్ని బాగా ఎంజాయ్ చేయాలి. ఈ క్షణాల కోసమే ఎన్నో ఏళ్ళు ఎదురు చూశారు. సరైన టైం వచ్చినప్పుడు నేనే ఆయనకి నా మనసులోని మాటను చెప్పేస్తాను. నేను ఆ సరైన టైం కోసం ఎదురు చూస్తూనే ఉంటాను. సరేనా? ఉంటాను. గుడ్ నైట్. ఈ మిస్టర్ తలపొగురు ఎక్కడున్నారు? ఇంకా పడుకోవడానికి ఎందుకు రాలేదు? చూసొస్తాను.